హలో గైస్, టాలీవుడ్ టాప్ కొరియోగ్రాఫర్స్ ఒకరు మెగాస్టార్ అల్లు అర్జున్ పాటలకి సిగ్నేచర్ స్టెప్స్ నేర్పిన శేఖర్ మాస్టర్, మరొకరు రామ్ చరణ్ ఎన్టీఆర్ సినిమాలతో గ్లోబల్ రేంజ్లో దుమ్ము లేపిన జానీ మాస్టర్. వీళ్ళిద్దరూ ఒక వేదికపై కనిపిస్తే డాన్స్ అదిరిపోవాలి. కానీ రీసెంట్గా వీళ్ళిద్దరి మధ్య జరిగిన ఒక హైట్ డ్రామా ఇప్పుడు సోషల్ మీడియాని షేక్ చేస్తుంది. తెలుగు ఫిలిం డాన్సర్స్ అసోసియేషన్ ఆఫీస్లో వీరిద్దరూ ఒకరినొకరు ఎదుర్కొని గట్టిగా వాదించుకున్న వీడియోలు సోషల్ మీడియాలో విపరీతంగా వైరల్ అయ్యాయి. అసలు ఎప్పుడు అన్నదమ్ముల్లో ఉండే ఈ ఇద్దరు స్టార్ మాస్టర్స్ మధ్య అంత పెద్ద గొడవ ఎందుకు జరిగింది? ఆఫీసులోకి పోలీసులు ఎందుకు రావాల్సి వచ్చింది? మరి ఈ గొడవకి మెగాస్టార్ చిరంజీవి ఎలా ఎంట్రీ ఇచ్చి ఫుల్ స్టాప్ పెట్టారు? ఈ పూర్తి వివరాలు వెనుక ఉన్న అసలు నిజాలేంటో ఈ వీడియోలో క్లియర్గా తెలుసుకుందాం. వీడియోని ఎక్కడ స్కిప్ చేయకుండా చూడండి, చాలా బాగుంటుంది. మొదటిగా అసలు ఈ గొడవ ఎక్కడ స్టార్ట్ అయ్యిందో చూద్దాం. ఈ వివాదానికి మూలం సినిమా గొడవలు కావు, తెలుగు ఫిల్మ్ అండ్ టీవీ డాన్సర్స్ అసోసియేషన్ ఎన్నికలు మరియు మెంబర్షిప్ ఇష్యూస్. ప్రస్తుతం ఈ అసోసియేషన్ కు ప్రెసిడెంట్ గా జానీ మాస్టర్ భార్య అయిన సుమలత గారు ఉన్నారు. అయితే అసోసియేషన్ పై బై ఎలక్షన్స్ అంటే ఉప ఎన్నికలు నిర్వహించే విషయంలో సుమలత గారు తీసుకున్న కొన్ని నిర్ణయాలపై యూనియన్ సభ్యుల్లో తీవ్ర అసంతృప్తి మొదలైంది. ఎగ్జిక్యూటివ్ కమిటీతో చర్చించకుండా తెలుగు స్టేట్ ఫిల్మ్ ఎంప్లాయీస్ ఫెడరేషన్ పర్మిషన్ లేకుండా ఏకపక్షంగా ఎన్నికల షెడ్యూల్ తెచ్చారనేదే ప్రధాన ఆరోపణ. అయితే ఈ పద్ధతి సరికాదంటూ శేఖర్ మాస్టర్ నేతృత్వంలో ఒక వర్గం గట్టిగా అభ్యంతరం వ్యక్తం చేసింది. నిబంధనల ప్రకారం కాకుండా ఇలా ఎన్నికలు జరపడం ఏంటని వారు ప్రశ్నించారు. ఈ గొడవ ఎంతవరకు వెళ్ళిందంటే దాదాపుగా 10 మందికి పైగా అసోసియేషన్ ఆఫీస్ బేరర్స్ తమ పదవులకు రాజీనామా చేశారు. దీంతో యూనియన్లో తీవ్ర ఉద్రిక్తత నెలకొంది. ఈ సమస్యపై మాట్లాడడానికి అసోసియేషన్ ఆఫీస్లో ఒక మీటింగ్ ఏర్పాటు చేశారు. అక్కడే సీన్ రివర్స్ అయింది. శేఖర్ మాస్టర్ మరియు జానీ మాస్టర్స్ గ్రూప్స్ మధ్య మాటల యుద్ధం మొదలైంది. రూల్స్ ప్రకారం వెళ్లాలని శేఖర్ మాస్టర్ వర్గం వాదిస్తే జానీ మాస్టర్ తన వర్గాన్ని సపోర్ట్ చేస్తూ నిలబడ్డారు. అయితే ఈ ఇద్దరు స్టార్ కొరియోగ్రాఫర్స్ మధ్య వాదనలు ఎంత శృతిమించాయంటే ఇరు వర్గాల మద్దతుదారులు ఆవేశంతో ఊగిపోయారు. చివరకు గొడవ పెద్దది కాకుండా ఆపడానికి పోలీసులు కూడా రంగంలోకి దిగాల్సి వచ్చింది. ఈ డ్రామా మొత్తం వీడియోల రూపంలో బయటికి రావడంతో సోషల్ మీడియాలో రకరకాల రూమర్స్ షికారు చేశాయి. వీరిద్దరి మధ్య పాత పగలు ఉన్నాయని, టాలీవుడ్ లో డాన్స్ డామినేషన్ కోసమే ఈ ఫైట్ అని తమ్నెయిల్స్ పెట్టి మరీ ప్రచారం చేస్తున్నారు. అయితే ఈ రూమర్స్ అన్నిటికీ కేవలం 24 గంటల్లోనే చెక్ పడింది. టాలీవుడ్ పెద్ద దిక్కైన మెగాస్టార్ చిరంజీవి గారు ఈ ఇష్యూలోకి ఎంటర్ అయ్యారు. ప్రస్తుతం ఒక సినిమా సెట్స్ లో చిరంజీవి గారితో కలిసి శేఖర్ మాస్టర్, జానీ మాస్టర్ ఇద్దరు వర్క్ చేస్తున్నారు. ఈ వివాదం పెద్దదవుతుందని గమనించిన మెగాస్టార్ స్వయంగా ఇద్దరిని పిలిచి మాట్లాడారు. చిరంజీవి గారి సమక్షంలో కూర్చొని ఇద్దరు లంచ్ చేస్తూ అసోసియేషన్ సమస్యలపై సుదీర్ఘంగా చర్చించారు. ఆ తర్వాత జానీ మాస్టర్ స్వయంగా తన సోషల్ మీడియా అకౌంట్ ద్వారా క్లారిటీ ఇచ్చాడు. నాకు శేఖర్ మాస్టర్ అన్నకు మధ్య ఎలాంటి గొడవలు లేవు, మేమంతా ఒకే ఫ్యామిలీ, కేవలం కొన్ని తప్పుడు వీడియోలు రూమర్స్ ప్రచారంలోకి వచ్చాయి. మెగాస్టార్ చిరంజీవి గారు మమ్మల్ని పిలిచి మాట్లాడారు, ఆయన సపోర్ట్ మాకు ఎప్పుడూ ఉంటుంది, దయచేసి రూమర్స్ నమ్మకండి అంటూ క్లియర్ కట్ పోస్ట్ పెట్టారు. సో ఫ్రెండ్స్, ఇది శేఖర్ మాస్టర్ అండ్ జానీ మాస్టర్ వివాదం వెనుకున్న అసలు కదా. ఇండస్ట్రీలో ఒకే అసోసియేషన్ లో ఉన్నప్పుడు ఇలాంటి ఒపీనియన్ డిఫరెన్స్ రావడం సహజం. కానీ వీరు ప్రొఫెషనల్ గా ఎంతో క్లోజ్. మెగాస్టార్ ఎంట్రీతో ఈ వివాదం సద్దుమెనిగిందని చెప్పాలి. ఏదేమైనా తెలుగు డాన్స్ అసోసియేషన్ సమస్యలు త్వరలోనే పూర్తిగా పరిష్కారం అవుతాయని ఇండస్ట్రీ పెద్దలు ఆశిస్తున్నారు. మరి ఈ వివాదంపై అలాగే జానీ మాస్టర్ ఇచ్చిన క్లారిటీపై మీ అభిప్రాయం ఏంటో కింద కామెంట్ సెక్షన్లో ఖచ్చితంగా తెలియజేయండి. ఈ వీడియో మీకు నచ్చితే లైక్ చేయండి, మీ ఫ్రెండ్స్తో షేర్ చేసుకోండి. అలానే మరిన్ని ఇలాంటి టాలీవుడ్ అప్డేట్స్ కోసం మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. జై హింద్.